కార్మికుల్లో సామాజిక స్పృహ ఉండడం అభినందనీయమని డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణ కిరాణా అండ్ జనరల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిమ్స్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్మికులు రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓను అసోసియేషన్ కార్మికులు సన్మానించారు. ఈ సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ సామాజిక స్పృహతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎందుకంటే మీరందరూ రక్తదానం చేస్తున్నట్టే మీరు ప్రాణదానం చేస్తున్నట్టే. ఇది మీరు ఒక రక్తం ఒక పాకెట్ రక్తం ఇస్తే అది ముగ్గురికి ప్రాణదానం ఇస్తుంది. ఒకసారి ఇస్తే ముగ్గురికి ప్రాణదానం ఇస్తున్నారు. ఒక ప్రాణదానమే కాదు, ఇప్పుడు మన దగ్గర ఆదిలాబాద్లో ముఖ్యంగా మనకు చాలా మంది ట్రైబల్ జిల్లా, ఇది గర్భిణీ స్త్రీలు ఎంతో మంది ఎనీమియాతో బాధపడుతున్నారు, థాలసీమియాతో బాధపడుతున్నారు. గిరిజనుల్లో ఇది ఎక్కువ థాలసీమియా, సికిల్ సెల్ ఎనీమియాతో చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళందరికీ ప్రతి నెల ఎన్నో మనకు బ్లడ్ యూనిట్స్ అవసరం ఉన్నా కూడా మనకు విలువ చాలా తక్కువ ఉన్నది. కాబట్టి ఇలాంటి టైంలో ఈ సమ్మర్లో కూడా ఇంత ఎండలో మీరందరూ ముందుకు వచ్చి మా నిల్వ తక్కువ ఉన్నప్పుడు, బ్లడ్ ఇప్పుడు నిల్వ తక్కువ ఉన్నప్పుడు మీరు అందరు ఇచ్చినందుకు మా ప్రత్యేకమైన అభినందనలు. అదేవిధంగా ఇందులో ప్రతి ఒక్కరూ మీ అసోసియేషన్ వాళ్ళు కాకుండా ఇప్పుడు సార్ గారు చెప్పారు, భవన నిర్మాణ అసోసియేషన్ వాళ్ళు కానీ వేరే కానీ అందరు ఎన్జిఓస్ అందరూ ఈ బ్లడ్ డొనేషన్ చేయడానికి అందరి ముందు రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఒక అపోహ ఉన్నది, నేను బ్లడ్ డొనేషన్ ఇస్తే నేను వీక్నెస్ అయిపోతున్నా, నాకు శక్తిహీనంగా అవుతున్నాను అని చెప్పేసి ఒక అపోహ ఉంది. ఈ అపోహలో ఎలాంటి వాస్తవం లేదు. 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలు ఇప్పుడు వచ్చి ప్రెసిడెంట్ గారు ఇచ్చారు, తనకు 50 సంవత్సరాలు ఉంటారు సార్కి, ఇప్పటికి 3 సార్లు ఇచ్చారు. ఏమైనా అయిందా? కాలేదు. ఏం కాదు. ఎందుకంటే మన శరీరంలో ప్రతి 120 డేస్కి 120కి మన సాధారణ ప్రక్రియలోనే ఈ రక్తం తయారవుతూనే ఉంటుంది, నాశనం అవుతుంది. అది ప్రక్రియలో భాగంగా మాత్రమే. మనం రక్తం ఇచ్చేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే పూర్వ శక్తిని కూడా పుడుతుంది. కాబట్టి ఇలాంటిలో ఎలాంటి అవమానపడకుండా, ఎలాంటి అపోహలు కాకుండా ప్రతి ఒక్కరు రక్తదానం చేస్తే ఎంతో మంది ప్రాణదాతలు అవుతారు. ఎందుకంటే ఒకసారి మీరు యాక్సిడెంట్ వచ్చి మన హైవే దగ్గర పక్కనే హైవే ఉంది, హైవేలో ఎన్నో